హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైజయంతి ఉన్న పలంగా కుప్పకూలిపోతూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య అని ధాత్రి, నిషి అందరూ కూడా కింద పడిపోతున్న వైజయంతిని పట్టుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. యువరాజ్ తొందరగా డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని సుధాకర్ చెబుతారు. అలా వైజయంతిని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి డాక్టర్ వచ్చిన తర్వాత చూపిస్తూ, ఏమైంది డాక్టర్ గారు, చూడండి మా ఆవిడ ఇలా పడిపోయిందో, ఎలా కుప్ప కూలిపోయిందో చెప్పండి, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు కదా అని సుధాకర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. చూడండి, ఆవిడకి పెరాలసిస్ అటాక్ అయ్యింది, అందుకే నోరు కాళ్ళు చేతులు అలా చుట్టపోయాయి. ఇప్పుడు ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ టెన్షన్ పడడం కానీ, ఆవేశం పడడం కానీ అటువంటివి ఏవి కూడా ఆవిడ చేయకూడదు. ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీరు జాగ్రత్తగా చూసుకోలేకపోతే హాస్పిటల్లో తీసుకువచ్చి అడ్మిట్ చేయండి. ఆవిడకి ఇది కనుక సీరియస్ అయితే ఇప్పుడు టెంపరీగా ఉన్న కాస్త డబ్బు పర్మనెంట్గా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా అని ఆ డాక్టర్ అడుగుతూ ఉంటుంది. అవసరం లేదు డాక్టర్ గారు, మేమే దగ్గరుండి ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకుంటాము అని దాత్రి చెబుతుంది. సరే, టేక్ కేర్ అంటూ జాగ్రత్తలు చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. తర్వాత నిషి, యువరాజ్ ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మకున్న ఈ పెరాసిల్స్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు ఆ ధాత్రి కేదార్ని మనం ఇద్దరంని కూడా ఇంట్లో నుంచి ఈ ధాత్రి కేదార్ని అడ్డు తొలగించాలి. ఈ ఆస్తి కూడా మనకు దక్కాలి. వాళ్ళంతటా వాళ్ళే జాత్రి కేదార్ ఇంట్లో నుంచి పోయేలా నేను ప్లాన్ చేస్తాను అని నిషి చెప్తూ ఉంటుంది.